డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఏపీ IIIT 2025 అడ్మిషన్లకు సంబంధించి మనకు ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ అయితే ఈరోజు వచ్చాయి. RGUKT ఆధ్వర్యంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్లోని 4 IIITలు మనకు ఆర్కే వ్యాలీ, నూజివీడు, శ్రీకాకుళం మరియు ఒంగోలుకు సంబంధించి మనకు సెలక్షన్ లిస్టులు అయితే వచ్చాయి. మొత్తం మీద 4040 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు 4 క్యాంపస్లకు సంబంధించి. అందులో 94.78% పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి, 5.22% పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ నుంచి సెలెక్ట్ అయ్యారు. గర్ల్స్ 69.01%, అదేవిధంగా బాయ్స్ 30.99% సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా మనము ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకు కౌన్సిలింగ్ డేట్స్ జూన్ 30 నుంచి జూలై 5వ తేదీ వరకు కౌన్సిలింగ్ జరుగుతుంది. అందులో నూజివీడుకి సంబంధించి జూన్ 30th, అదేవిధంగా జూలై 1 నూజివీడు క్యాంపస్లో కౌన్సిలింగ్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆర్కే వ్యాలీకి సంబంధించి జూన్ 30th మరియు జూలై 1 ఆర్కే వ్యాలీలో జరుగుతుంది, ఇడుపులపాయ, కడప డిస్టిక్. శ్రీకాకుళంకి సంబంధించి అదేవిధంగా ఒంగోలుకి సంబంధించి 2 కూడా కౌన్సిలింగ్లు నూజివీడు క్యాంపస్, నూజివీడు ఏలూరు డిస్టిక్లో జరుగుతాయి. అందులో శ్రీకాకుళం క్యాంపస్కి సంబంధించి 2nd మరియు 3rd జూలై, అదేవిధంగా ఒంగోలుకి సంబంధించి 4th మరియు 5th జూలైన కౌన్సిలింగ్ ఉంటుంది. ఇక మనకు మొత్తం మీద 50,541 అప్లికేషన్స్ అయితే రిసీవ్ అయ్యాయి. అందులో మనకు 4,040 మంది విద్యార్థులను ఫస్ట్ లిస్ట్కి సెలెక్ట్ చేశారు. క్యాంపస్ వైజ్గా తీసుకుంటే మనకు సెలెక్షన్ ఇక్కడ చూడవచ్చు. నూజివీడు క్యాంపస్కి గవర్నమెంట్ నుంచి 1,002, అదేవిధంగా ఆర్కే వ్యాలీ నుంచి 983, ఒంగోలుకు 902, శ్రీకాకుళంకు 942, మొత్తం మీద 3,529 సీట్లు గవర్నమెంట్ విద్యార్థులకు వచ్చాయి, 94.78%. ప్రైవేట్ విద్యార్థులకు నూజివీడు క్యాంపస్లో అయితే 8 మంది, ఆర్కే వ్యాలీలో 27 మంది, ఒంగోలులో 108 మంది, శ్రీకాకుళంలో 68 మంది సెలెక్ట్ అయ్యారు. మొత్తం 211 మంది, 5.22%. అదేవిధంగా జెండర్ వైజ్ తీసుకుంటే ఒక్కొక్క క్యాంపస్లో ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా స్టేట్ వైజ్ ఇక్కడ ఇచ్చాడు, అది కూడా మీరు చూడవచ్చు స్క్రీన్ మీద. అదేవిధంగా ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క క్యాంపస్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది కూడా మనకు ఇక్కడ ఇచ్చాడు వరుసగా. ఇది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు, పాస్ చేసుకొని చూడండి. అదేవిధంగా టాపర్స్ లిస్ట్ కూడా ఇచ్చాడు ఇక్కడ మనకు. మొత్తం మీద 20 మంది టాపర్ల లిస్ట్ కూడా ఇచ్చాడు. సో ఇది మనకు IIITకి సంబంధించి ఫేజ్ 1 వివరాలు. ఎవరైతే విద్యార్థులు సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళు తప్పకుండా మీ సెలెక్టెడ్ క్యాంపస్కి వెళ్ళి కౌన్సిలింగ్కి సర్టిఫికేట్స్తో హాజరు కండి. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.